క్రీస్తునందు ప్రియమైన వారలారా, మర్నాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన. నీ మాట వలన లోయలోని ఎముకలకు జీవమును ఇచ్చిన ప్రభువా, నీ రూపము గల వధువు సిద్ధపడుటకు మాట్లాడుచున్న నీవు మాతోనూ మాటలాడుమని పెండ్లి కుమారుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పై వచనంలో వేయబడిన ప్రశ్నకు ప్రియుని యొక్క విశేషమును ఎరిగిన అధిక సుందరి అయిన ప్రియురాలు ప్రియుని అధిక సౌందర్య రూపమును ఇట్లు వర్ణించుచున్నది. 1. ధవలవర్ణుడు అనగా తెలుపు. ఇది పరిశుద్ధతకు గుర్తు కనుక ఈయన ధవలవర్ణుడు అనగా పరిశుద్ధుడు. ఈయన ధవలవర్ణుడు మాత్రమే కాదు కానీ 2. రత్నవర్ణుడు అనగా ఆయన రక్తవర్ణుడు, రక్తము ఎరుపు రంగు. ఈయన ఎంత పరిశుద్ధత కలిగిన దేవుడైనను మానవ రక్షణ కొరకు రక్తం చిందింపవలెను కనుక రక్తము కలిగిన మనిషిగా లోకంలో జన్మించెను. ఈయన మనిషి, ఈయనలో రక్తమున్నది కనుక ఈయన రత్నవర్ణుడని సంఘం పలుకుచున్నది. ఈయన దైవత్వము గల పరిశుద్ధ దేవుడు, మానవత్వము గల మనిషి కనుక మానవ రక్షణ కొరకు చనిపోయెను. దేవుడు గనక తిరిగి లేచెను కనుక ఈయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడని సంఘము పలుకుచున్నది. తన రక్తమును ధారపోసెను. ఆయన దేవుడై ఉండి మనుష్య జన్మం నెత్తుటకు ఒప్పుకొనెను. ఇది ఒక విధముగా రక్తము ధారపోయుటయే. ప్రాణమర్పించి రక్తం ధారపోయుట కంటే ఇదే గొప్ప కష్టము. రెండవదిగా సాతాను శోధించుటకు రమ్మనిన స్థలములన్నిటిలోనికి ప్రభువు వెళ్ళెను. ప్రభువు వెళ్ళి దానిని జయించెను. ప్రభువు వెళ్ళని ఎడల ప్రభువు ఓడిపోయినట్లే కనుక వెళ్ళి జయించెను. ఇదియు రక్తము ధారపోయుటయే. మూడవదిగా ప్రభువునకు సృష్టిలోని మానవుల వలన, దయ్యముల వలన, శిష్యుల వలన, అన్నిటి వలన బాధ కలిగినను వీటన్నిటినీ జయించెను కనుక ఇదియు రక్తము ధారపోయుటయే. ఈ బాధ నొందుటయే రక్తము చిందించుట కనుక ఈయన రక్తవర్ణుడు. జయించినందున ధవలవర్ణుడు అన్నిటికంటే అందరికంటే గొప్పవాడయున్నాడు. గుడారములో 3 భాగములు, 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. 1 ఆవరణము బలివేసి రక్తం చిందించు స్థలము, ఇది మోషే కాలము అనగా పాత నిబంధన కాలము. 2 పరిశుద్ధ స్థలము ఆరాధన సంఘము, ఇది మన కాలము. 3 అతి పరిశుద్ధ స్థలము దేవుడు యాజకులు ఉండు స్థలము. సంఘము క్రీస్తు ప్రభుని బలి వలన శుద్ధి అయి ఆరాధన స్థలంలోనికి వెళ్ళినది. తరువాత రాక కొరకు సిద్ధపడుటకు దైవ సన్నిధిలోనికి వెళ్ళవలెను. అదే అతి పరిశుద్ధ స్థలము అనగా నూతన యెరూషలేము. రాకడ కాలము రక్తం చిందించిన ప్రభువు వలన పరిహారం పొంది రక్షణ పొందగలము. కానీ రాకడలో వెళ్ళలేము. రాకడకు సిద్ధపడిన ఎడల రాకడలో వెళ్ళగలము అనగా నూతన యెరూషలేములోనికి చేరుదుము. అక్కడ మనము మహిమ శరీరధారులమై ఉందుము. యేసు ప్రభువు మహిమ మన శిరస్సు మొదలు అరికాలు వరకు నిత్యము ప్రవహించుచుండును. యేసు ప్రభువు రక్తము వలననే ఇహమందు జీవించగలము, పరమందు చేరగలము. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతి సుందరమైన ప్రియుని ఎరిగిన ప్రియురాలు ఆయనను పరిపూర్ణంగా తన అనుభవంలో ఎరుగును కనుక 10,000 మంది పురుషులు ఉన్నను వారందరిలో ప్రియుని గుర్తింపగలను అని పలుకుచున్నది. యూదుల బోధ పాత నిబంధనలో ఉన్నది. క్రీస్తు ప్రభుని బోధ క్రొత్త నిబంధనలో ఉన్నది. యూదులు బోధించిన బోధ కంటే క్రీస్తు ప్రభుని బోధ ఎక్కువ. శాస్త్రుల యొక్కయు పరిసయ్యుల యొక్కయు నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరని ప్రభువు బోధించెను. 10వ వంతు ఇచ్చుట యూదుల నీతి గాని క్రైస్తవులు వారు వర్ధిల్లిన కొలది ఇయ్యవలెనని ఉన్నది. క్రీస్తు శాస్త్రములు తలంచితేనే పాపమని ఉన్నది. దీనిని బట్టి యూదుల బోధ కంటే క్రీస్తు ప్రభుని బోధ ఎక్కువైనదిగా కనబడుచున్నది. బైబిల్ గ్రంథము ఇతర గ్రంథముల కంటే ఎందులో ఎక్కువైనది రుజువు పరచవలెను.
అట్లు రుజువు పరచని ఎడల ఏమి ప్రయోజనము? క్రైస్తవ సంఘము అనేక చీలికలు కలిగి ఉన్నను ఇతర మతముల కంటే ఎక్కువని నిరూపింపవలెను. అట్లు చేయని ఎడల క్రైస్తవ మతమును అంగీకరించినను ఏమి ప్రయోజనము? క్రీస్తును గురించియు ఆయన గ్రంథమును గురించియు క్రైస్తవ మతమును గురించియు అనేక గురుతులు రుజువులుగా ఉన్నవని ఇదివరకే పండితులు తెలియజేసిరి. మరియు మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేయునని ప్రభువు పలికిన వాక్యం ఒకటి చాలును. ప్రభువు పలికినట్లు బైబిల్ చరిత్ర జరిగిన దేశములలో పురాతనమైన రాళ్లను త్రవ్వి తీయుచున్నారు. వాటి మీద బైబిల్లోని చరిత్రలు చెక్కబడి ఉన్నవి. ఇదే రాళ్ళు కేకలు వేయుట అయ్యున్నది. ఈ భూమి క్రీస్తు మత సాక్ష్యమై బైబిల్ చరిత్ర గల రాళ్లను కక్కివేయుచున్నది. రేపు సముద్రము మృతులను కక్కివేయును. సృష్టి యావత్తును దేవుని పనిని గూర్చి సాక్ష్యమిచ్చును. ప్రకటన 20:13. క్రీస్తు మత సాక్ష్య గ్రంథములను చదువుడి. 1. విశ్వాస అనుభవము చొప్పున ఇచ్చు సాక్ష్యములు. 2. అవిశ్వాసులు తప్పనిసరిగా ఇచ్చు సాక్ష్యములు. ఉదాహరణకు బైబిల్ వ్రాతగల రాళ్ళు. 3. సృష్టి ఇచ్చు సాక్ష్యము. ఈ సాక్ష్యార్థమైన విషయములు మీరు పరీక్షించిన 10,000 మంది రక్షకులని పిలువబడిన వారిలో క్రీస్తు ప్రభువే రక్షకుడు. అట్లే 10,000 మత గ్రంథములలో బైబిల్ గ్రంథమే గొప్ప గ్రంథము. 10,000 మతములలో క్రైస్తవ మతమే గొప్పదని రుజువగును. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీ గొప్పతనమును, నీ గ్రంథము యొక్క గొప్పతనమును, నీ మతము యొక్క గొప్పతనమును ఎక్కడైనను ఎప్పుడైనను ఎవరికైనను రుజువు చేయగలిగిన అనుభవ జ్ఞానులనుగా మమ్మును స్థిరపరచుమని పామరులను ప్రజ్ఞావంతులైన పండితులుగా చేసిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.